హలో! వెల్కమ్ టు మై ఛానల్. మన జీవితంలో ఎందుకు కష్టాలు వస్తాయి? ఎందుకు కొందరు మనల్ని వదిలి వెళ్ళిపోతారు? ఇలాంటి ప్రతి ప్రశ్నకి వేల సంవత్సరాల క్రితమే ఒక సమాధానం ఉంది. అదే రామాయణం. ఈరోజు రామాయణం మనకు చెప్పే 5 గొప్ప జీవిత పాఠాలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ధర్మం కోసం త్యాగం తప్పదు. రాముడు రాజు కావాల్సినవాడు, కానీ ఒక మాట కోసం అడవికి వెళ్ళాడు. అతను సుఖం కోసం ఉండలేదు, ధర్మాన్ని ఎంచుకున్నాడు. మనం కూడా జీవితంలో కొన్నిసార్లు ఈజీ వే వదిలి రైట్ వే ఎంచుకోవాలి. అది కష్టం, కానీ అదే నిజమైన విజయం. సెకండ్ వన్, సీత లాంటి సహనం. సీతమ్మ ఎన్నో కష్టాలు చూసింది, అయినా ధైర్యం కోల్పోలేదు. ఆమె మనకు ఒకే ఒక మెసేజ్ ఇస్తుంది: సహనం ఉంటే ఎలాంటి పరిస్థితినైనా దాటిపోవచ్చు. థర్డ్ వన్, కష్టాల్లోనే నిజమైన మనుషులు తెలుస్తారు. అడవిలో ఉన్నప్పుడు ఎవరు నిజంగా తోడుగా ఉన్నారో అప్పుడే తెలుస్తుంది. హనుమాన్ లాంటి వ్యక్తి కష్టాల్లోనే కనిపిస్తాడు. లైఫ్లో హ్యాపీ టైంలో అందరూ ఉంటారు, కానీ టఫ్ టైంలో ఉండే వాళ్ళు ఎవరో అదే రియల్ రిలేషన్. ఫోర్త్ వన్, అహంకారం ఉంటే పతనం ఖాయం. రావణుడు ఎంతో జ్ఞానం ఉన్నవాడు, కానీ ఒక చిన్న అహంకారం అతన్ని నాశనం చేసింది. మన దగ్గర టాలెంట్, నాలెడ్జ్ ఉన్నా ఇగో ఉంటే అంతే, అది మన పతనానికి కారణమవుతుంది. ఫిఫ్త్ వన్, చివరికి ధర్మమే గెలుస్తుంది. ఎంత ఆలస్యమైనా, ఎంత కష్టం వచ్చినా చివరికి గెలిచేది ధర్మమే. కాబట్టి మనం ఎప్పుడూ నిజాయితీ మార్గం వదలకూడదు. రామాయణం ఒక కథ కాదు, అది మన జీవితం. ఈ 5 పాఠాలు ఫాలో అయితే మన జీవితం కూడా మారుతుంది. మీకు ఏ పాఠం ఎక్కువగా కనెక్ట్ అయ్యింది అనేది కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.